అలీ గారి గట్టిగా చెప్పట్లు. శ్రీలంక ప్రెసిడెంట్ గారు అలీ గారికి సన్మానం చేయడం జరిగింది, అవార్డు ఇవ్వడం జరిగింది నిన్న కదండి. కంగ్రాచులేషన్స్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. ఆల్సో ఆ లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడే వెళ్ళడం జరిగింది. ఆయన ఇలా చూడడం, ఆయనతో మాట్లాడడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ నేను ఆయనతో పాటుగా ఒక షో కూడా చేయడం జరిగింది, సో ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని. అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. రఘు అన్న ఒకసారి మైక్ ఇస్తారా? చిన్నప్పుడు రఘు అన్న చిన్నప్పుడు అంటే మీరు బేబీగా ఉన్నప్పుడు మీరు బడికి పోయే వాళ్ళు కాదా? బడికి పోయే వాళ్ళ కానీ చదువుకోరు. చదువు అంటే ఎక్కడ ఉండేవాళ్ళన్నా? మీరు ఎక్కువ చదవలేదని మీ ఫీలింగ్ కదా, చదవలేదు కదా, అందుకని మీరు అందరూ మాకు ప్రేమగా ఇలా దగ్గర అయ్యారు యాక్టర్ గా. నెక్స్ట్ నాయిస్ ఫర్ ఆర్ రఘు గారు. అన్న ఒక్కసారి శివాజీ గారికి మైక్ ఎవరా? శివాజీ గారి హాయ్ అండి. మీరు అంత సీరియస్ గా చూస్తే నాకు భయం వేస్తుందండి. హాయ్. మీరు స్కూల్కి వెళ్ళే వాళ్ళ? బాగా చదివే వాళ్ళ? బాగా చదివారు కాదు, బడికి వెళ్ళడానికి మారాం చేసే వాళ్ళ? బంకులు కొట్టారా? స్కూల్ కాలేజ్ ఓన్లీ సినిమాలకి వెళ్ళేవాళ్ళు. ఏది స్కూల్ మానేసి అప్పుడప్పుడు బంకులు కొట్టా? అవునా? థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఎస్తర్ గారికి హాయ్. ఎస్తర్, చిన్నప్పుడు అయ్యో గుడ్ స్టూడెంట్ ఆర్ బ్యాడ్ స్టూడెంట్? ఫ్రంట్ బెంచా లాస్ట్ బెంచా? ఫస్ట్ బెంచా. బాగా ఇష్టమైన థింగ్ ఏంటి దట్ యు డిడ్ ఇన్ ద స్కూల్? మల్టిపుల్ థింగ్స్. ఐ వాస్ వెరీ యాక్టివ్ స్టూడెంట్. అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు అన్నమాట. చాలా చాలా హైపర్ యాక్టివ్ స్టూడెంట్ అన్నమాట. హైపర్ యాక్టివ్ ఉండటం వల్ల వేరే వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి నా మమ్మీ నన్ను ఎన్రోల్ చేశారు. అండ్ దాని వల్ల ట్రైనింగ్ చేయడం జరిగింది. అందుకే నేను ఒక ట్రైన్ యాక్టర్ గా ఈ రోజు ఇట్లా క్లాసికల్ డాన్సర్, కర్ణాటిక్ వోకలిస్ట్, యాక్టర్, ఇవన్నీ ఎందుకు ఏంటంటే చిన్నప్పుడు నేను చూపించిన ఇంట్రెస్ట్ వల్ల, దానికి కరెక్ట్ గా ట్రైనింగ్ దొరకడం వల్ల ఈ రోజు అందంగా క్యూట్ గా ముద్దుగా తయారయ్యారనమాట. అలీ గారికి ఒక్కసారి మైక్ ఇవ్వండి ప్లీజ్. మేక్ సమ్ నాయిస్ ఫర్ అలీ గారు. అలీ గారు, చిన్నప్పుడు మీరు బడికి పోయి ఉన్నారా లేదా? బడికి అంటే ఎక్కడ ఉద్యోగం చేసుకుంటే బతికేవాడికి, కాకపోతే చదువుకున్నా చాలా ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, కాలేజ్కి వెళ్ళాలి ఇంట్రెస్ట్. కాకపోతే స్కూల్లో ఏదైతే నేర్పిస్తారో ఇండస్ట్రీలో డైరెక్టర్స్, నా హీరోలు, నా నిర్మాతలు వాళ్ళు నాకు అన్ని నేర్పించారు. అవునా? చదువుకుంటే 6 భాషలు వచ్చు. 6 భాషలు? వావ్. కాదండి, ఇప్పుడు ఈ స్కూల్ చూసాక మీకు నిజంగా ఏమనిపించింది? మీతో పాటుగా బడికి నేను కూడా రావచ్చు. సో మచ్. ఒకసారి ప్రవీణ్ గారికి ఎవరండి? ప్రవీణ్ అనియా, అనియా అనియా అయిపోయిందా? అలా అవ్వాలనే చేశాను అనియా. అంటే చిన్నప్పుడు నువ్వు స్కూల్ కి బంక్ కొట్టి ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళేవాడు కదా? నిజం చెప్పనియా? క్లాస్ ఫస్ట్. సరే, ఈ రోజు ఈ స్కూల్ చూసాక ఏమనిపించింది? నిక్కర్ వేసుకున్నా? నైస్ నైస్. అన్న ఒకసారి దివికి ఇస్తారా? చెప్పు. హాయ్ దివి. ఏమనిపిస్తుంది ఈ రోజు స్కూల్ కి వస్తే? నా స్కూల్ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఏం గుర్తొచ్చింది? స్కూల్ డేస్ బాగా వెళ్ళేదానవా? ఎక్కొట్టేదానవా స్కూల్ కి? వెళ్ళేదానవా? నువ్వు ఎందుకు సిన్సియర్ స్టూడెంట్ అనిపిస్తుంది? ఫుల్ సిన్సియర్ స్టూడెంట్. ఫుల్ సిన్సియర్ కదా, అందుకే వాళ్ళు లేట్ గా వచ్చావు. సో ఏదన్నా నీకు చిన్నప్పుడు దాన్ని గుర్తొస్తుంది ఈ స్కూల్ చూసిన వెంటనే? మేము మట్టిలో ఆడుకునేవాళ్ళం, ఇసుకలో ఆడుకునేవాళ్ళం. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ పెట్టుకోవడానికి, ఆడుకోవడానికి లోపల స్కూల్లో కూడా అరేంజ్ చేశారు. ఇట్స్ వెరీ నైస్. స్కూల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ, స్కూల్లో ఉన్న థింగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇవి నా చిన్నప్పుడు నా స్కూల్లో లేవు. సో అవి మిస్ అవుతున్నావు. ఆల్ ది బెస్ట్ టు స్కూల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ మై చిట్కు పుట్టుకు క్వశ్చన్స్. రఘుబాబు గారు మీరు రావాలండి, మీరు మాట్లాడాలండి.
Yes.